ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు యేసయ్య సిలువలో పలికిన 5వ మాట, ద వర్డ్ ఆఫ్ సఫరింగ్. మరి ఈ మాటను ధ్యానిద్దాము. మరి మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఒక మాటకి చాలా చక్కగా అనుసంధానం చేయబడి కనెక్ట్ అయ్యిందనమాట. మరి మొదటి మాటలో ప్రేమ, క్షమాపణ, విజ్ఞాపన, దాని ద్వారా రెండో మాటలో రక్షణ కార్యం చేయటం, మూడవ మాటలో దైవ కార్యం మాత్రమే కాదు కానీ కుటుంబ బాధ్యతను కూడా చూసుకోవాలని, మరి నాలుగో మాటలో మరి దైవ చిత్తాన్ని నెరవేర్చారు రెండో మాటలో, మూడో మాటలో ఇహలోకమందున్న మరి తల్లి బాధ్యతను కూడా యేసయ్య నిర్వర్తించారు. కాబట్టి ఇంకా చాలు నాయన, ఇంకా నువ్వు వచ్చేసి అన్నట్టు యేసయ్య చెయ్యి దేవాది దేవుడు విడిచిపెట్టడం మనం చూస్తాము. మరి నాలుగో మాట కాన్సిక్వెన్సే. మరి దేవుడు చెయ్యి విడిచిపెడితే ఏ రీతిగా ఉంటుందంటే, ఐదో మాట దప్పికొనటం అన్నమాట. మరి దప్పిక అంటే అది జీవం, అంటే జలము లేకపోతే జీవం లేనట్టే. ఎందుకంటే దప్పికైతే ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ధ్యానిద్దాము. మరి కీవర్స్ చదువుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాననిను. దేవునికి స్తోత్రం. మరి ఇదే కీర్తన గ్రంథము 69:21లో కూడా మనం చూడగలుగుతాం అనమాట. ఎందుకంటే లేఖనము నెరవేరునట్లు అన్నారు కదా, అక్కడున్న లేఖనం యోహాను సువార్త 19:28లో నెరవేరుతుంది. యాక్చువల్లీ మరి 20 లక్షల ఇజ్రాయేలులకి బండను చీల్చి, రాత్రిని చీల్చి వారి దప్పికను తీర్చిన దేవునికి దప్పిక అవ్వటం ఏంటండి? మరి దప్పిక అంటే అది రెండు రకాలుగా ఉన్నది. ఒకటి ఫిజికల్గా, ఒకటి స్పిరిచువల్గా. ఫిజికలీ స్పీకింగ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫోర్త్ వర్డ్, అండ్ స్పిరిచువల్లీ స్పీకింగ్ ఇట్స్ అ కన్సర్న్ టువర్డ్స్ పెరిషింగ్ సోల్స్. మరి దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు మరంతా డ్రై అయిపోతుంది. అంటే మనం డ్రై అవ్వటం అంటే అక్కడ జలము లేదని, ఏమాత్రం వెట్నెస్ అనేది లేదని. మరి జలము చూచినట్లయితే ఆశీర్వాదానికి, అభిషేకానికి, మరి జీవానికి సాదృశ్యంగా ఉన్నది. మరి ఇక్కడ యేసయ్య కూడా ఫిజికల్గా కూడా తన బాడీలో ఒక్క చుక్క నెత్తురు కూడా లేదనమాట. అప్పటికే మరి శరీరం అంతా నాగటి చాలా వల్లే దున్నబడింది, చీల్చబడింది. మరి ఎప్పుడైతే బ్లడ్ ఉండదో మనిషికి, మరి వాటర్ లెవెల్స్ మొత్తం కూడా డిక్రీజ్ అయిపోయి, మరి ఎండ కదా, మరి మిట్ట మధ్యాహ్నం 3ంటికి, మరి అంతకుముందు చీకటి కమ్మినప్పటికీ మరి అంతకుముందు నైట్ నుంచి యేసయ్య ఏమి పుచ్చుకున్నట్టు కూడా ఉండదు కదా. అలాగే ఇక్కడ యేసయ్య దాహం చూచినట్లయితే 3 రకాలుగా ఉన్నదనమాట. ఒకటి లేఖనం నెరవేర్చబడాలన్న దాహం, రెండోది ఇతరులకి ఫిజికల్గా కూడా వారి దాహం తీర్చబడాలని, అంటే ఇతరులకు సహాయం చేయాలని. ఎందుకంటే మొదటి మాటలో ప్రేమించమని, క్షమించమని, మరి వారి కొరకు విజ్ఞాపన చేయమని చెప్పడం మాత్రమే కాదు కానీ 5వ మాట ద్వారా మరి ఇతరులకి సహాయం కూడా చేయాలి. ఎందుకంటే మదర్ తెరిసా మాట అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ఈ 3వ పాయింట్ చూచినట్లయితే ఇతరుల ఆత్మీయ దాహం కూడా తీర్చబడటానికి. మరి ధ్యానిద్దాము. అసలు యాక్చువల్లీ దప్పికైనప్పుడు ఒక మనిషి ఏ రీతిగా తన శరీరం రెస్పాండ్ అవుతుందో చూద్దాం. మొదటిగా కోపం వస్తుంది, సనుగుతారంట. నిర్గమకాండం 17:3లో ఇజ్రాయేలు చేసింది అదే. రెండోది అలసట, యోహాను సువార్త 4:6. మరి ఆయాసం వస్తుందంట, యోబు 22:7. అలాగే దప్పి చేత జ్వరపీడితులైనట్టు, అంటే టెంపరేచర్ హైక్ అవుతుంది. మరి యెషయా గ్రంథం 5:13. నాలుక దవడకు అంటుకుంటుందంట, అంటే పెడచకట్టిపోవటం అంటారు కదా. మరి కీర్తన గ్రంథము 22:15. అలాగే నాలుక ఎండిపోతుంది, యెషయా గ్రంథం 41:17. అలాగే సొమ్మసిల్లుతారు, ఆమోసు 8:13. అంటే యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము అని చెప్పే మాటలో కంటిన్యూషన్లో సొమ్మసిల్లుతారు అని ఉంటుంది అనమాట. మరి ఒక మనిషి దప్పికైనప్పుడు ఇన్ని రకాలుగా సొమ్మసిల్లిపోవటం, టెంపరేచర్ హైక్ అవ్వటం, నాలుక పిడచకట్టిపోవటం, ఎండిపోవటం, ఇంత జరిగినప్పటికీ మరి దేవుడు లేఖనాలు నెరవేర్చబడటానికి
తన నోరు విప్పి దప్పికొన్నానని చెప్పడం చూస్తాను. ఆ దప్పిక కూడా మన దప్పిక తీర్చబడటానికి అట్ ద సేమ్ టైం ఇతరుల దప్పిక మనం తీర్చాలి దేవుని బిడ్డలుగా అన్నదే మరి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నది. యాక్చువల్లీ మరి మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు. అయినా మన దప్పిక తీరక ఉన్నది. ఎందుకంటే ఇర్మియా 2:13 ఉంటది కదా, జీవ జలముల ఊట అయినా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకొని ఉన్నారని మరి అక్కడ ఇర్మియా 2:13 మనం చూడగలుగుతాం అనమాట. మరి జీవజలముల ఊట అంటే అది మందిరానికి సాదృశ్యంగా ఉంటున్నది. మరి మందిరాన్ని విడిచిపెట్టి మరి ఏదేదో చేసేయాలని వారి కొరకు నీళ్లు నిల్వని తొట్లు తొలిపించుకున్నట్టు ఏవేవో ప్లాన్స్ చేసేసుకుంటారనమాట. దేవుని విడిచి దేవుని సన్నిధిని సహవాసాన్ని మరిచి వారి ప్లాన్స్ వారి ప్రణాళికలు వారు అమలుపరుచుకోవాలని చూస్తారు. అయినప్పటికీ వారి దప్పిక తీరకై ఉన్నది. మరి ప్రకటన 21:6 ఉంటది కదా, దప్పిగొని వారికి జీవజలముల బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును అని. మరి ఉచితంగా అన్నా కానీ ఎవరు మందిరానికి రావట్లా. ఇక మూవీ థియేటర్స్ లాగా ఎంట్రీ ఫీజు ఉంటే అసలు రారేమో. అందుకనే దేవుడు ఉచితంగా ఇస్తున్నాను అన్నాడు. మరి ప్రతి సంఘము కూడా ఉచితంగా ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాయి. అలాగే దప్పిక తీర్చబడాలంటే ఏం చేయాలి? నీళ్ల యొద్దకు వెళ్ళాలి, అంటే దేవుని యొద్దకు వెళ్ళాలని. ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు రండి అని మరి యోహాను సువార్త 7:37 చూస్తాం కదా. నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళని యేసయ్య చెప్తా ఉన్నారు. అలాగే దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అని యెషయా 55:1 చూస్తాం. అలాగే మొర్ర పెట్టాలి. మరి సంసోన్ గారు చేసింది అదే. న్యాయాధిపతులు 15:18 మనం చూడగలుగుతాం అనమాట. మరి ఎప్పుడైతే మరి ఆత్మీయంగా మనము తప్పికొని ఉంటామో, అంటే అభిషేకాన్ని కోల్పోయి ఆశీర్వాదాలను కోల్పోయి నిర్జీవ పరిస్థితిలో ఉంటామో, అప్పుడు తప్పనిసరిగా మనం దేవునికి మొర్ర పెట్టబద్దులమని ఆయన మరలా మన యొద్దకు వచ్చి మరి జీవ జలాన్ని మన మీద కుమ్మరించి దేవుడై ఉన్నాడు. మరలా పోగొట్టుకున్న అభిషేకాన్ని ఆత్మీయతను ఆశీర్వాదాలను సమృద్ధిగా కుమ్మరించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దాహాన్ని తీర్చడానికి ఆయన శిలువ మీద దప్పికొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఎలా మన దప్పికను తీరుస్తాడు దేవుడు అంటే, మరి కీర్తన 23:2 ఉంది కదా, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడంట. అంత మాత్రమే కాదు, ప్రకటన 7:17 చూస్తే గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవునికి స్తోత్రం. మన దప్పికను దేవుడు నిత్యంగా శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి తీరుస్తాడు. అలాగే జీవజలముల బొగ్గల యొద్దకు, ఆ ఊట ఎప్పుడు ఊరుతానే ఉంటది. మనము సమృద్ధితో నింపబడేదాకా, మరలా మనలో నుంచి జీవ జలములు ఉబికేదాకా, ఇతరులకి అవి ప్రవహింపచేసేదాకా దేవుడు మన పక్షంగా ఉండి జీవ జలాల బొగ్గ యొద్దకు నడిపించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దప్పికున్నది మన దాహం తీర్చుకోవటానికి మాత్రమే కాదు కానీ ఇతరుల భౌతిక ఆత్మీయ దాహం కూడా తీర్చడానికి. మరి ఆదికాండం 24:18 ఉంటది కదా, మరి రిబ్కా గారు ఎలియాజర్ గారికి మాత్రమే కాదు కానీ మరి తన ఒంటెలో కూడా నీళ్లు పోయటం మనం చూస్తాము. మరి ఒంటెలంటే చాలా హై వాల్యూమ్లో వాటర్ ఇంటేక్ చేస్తాయి, ఎక్కువ నీళ్లు తాగుతాయి. అయినప్పటికీ సహాయం చేశారు. మరి శత్రువులకు సైతం మరి నీళ్లనివ్వమని సామెతలు 25 మనం చూడగలుగుతాం అనమాట. మరి అటువంటిది పశువులను కూడా, మరి పక్షులకి మనం ఈ సమ్మర్లో మరి సహాయం చేయబద్దులమై ఉన్నాము. కొంచెం టెర్రస్ మీద ఇంటి ముందు చిన్న చిన్న బౌల్స్ పెట్టి వాటిల్లో వాటర్ వేయటం. ఎందుకంటే లేఖనాలు మరి అక్కడ మనం చూసినట్లయితే నోవాహు ఓడలోకి మనుషులతో పాటు పశుపక్షాదులను కూడా దేవుడు చేర్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వాటికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. మరి చాలా మంది ఆ పశువులను కానీ జీవులను కానీ తోలి కొడతా. ఎందుకంటే దేవుడే పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆయన బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. మరి ఆయన చాలా కన్సర్న్ అన్నమాట. మరి ఆయన సృష్టి కాబట్టి. అలాగే మనం కూడా వాటిని ఏమాత్రం మరి త్రోసివేయకూడదు. మరి మనుషులకే కాదు కానీ ఇప్పుడు సమ్మర్లోనే ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మరి మేము చిన్న రిపేర్ వర్క్ చేయిద్దామని బేల్దార్ మేస్త్రిని పిలిపించినప్పుడు ఆయన చెప్తున్నారనమాట. మరి లంచ్ చేస్తూ ఆయన చాలా మంచి అగ్రకులం నుంచి రక్షించబడి ఆ బేల్దార్ మేస్త్రి గారు
మరి దేవుని పరిచర్యలో ఉన్నారు, నమ్మకంగా పనిచేసుకుంటూ తను వెళ్తున్న సంఘానికి కూడా మంచి పరిచారకుడుగా ఉన్నారు. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కుమారుడు ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడంట, వెతికి వెతికి తీసుకురావటం మళ్ళీ వెళ్ళిపోతున్నాడంట. ఇట్లా ఎందుకు జరుగుతుంది ప్రభా అని ఈ సారు మరి ప్రేయర్ చేశారంట కనిపెట్టి. అప్పుడు దేవుడు చెప్పాడంట, వాళ్ళ ఇంటి ఎదురు పెద్ద చెట్టు ఉందంట. మరి వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటే ఆ చెట్టు దగ్గర చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఆ పక్షి జీవిస్తూ ఉంటే అవన్నీ రెట్టలేస్తున్నాయి, వాటికి వీటికని తోలి తోలి కొట్టేస్తున్నారంట, అసలు ఉండనివ్వట్లేదంట. మళ్ళీ పిల్లల్ని పెట్టడం అక్కడ, మరి ఆ పక్షి అక్కడ ఉంటే ఇలా చేస్తే గూడు రేపేసి వాటిని అన్నిటిని తోలేస్తుందంట. ఈ చాకిరి చేయలేకపోతున్నాను. వారింటి ఎదురున్న పెద్ద చెట్టు దగ్గర అన్నమాట. దేవుడు అది చెప్పాడంట, ఆ పక్షులను అది తోలేస్తుంది, అవి రిలాక్సేషన్ కోసం సాయంత్రానికి గూడు చేరుతుంటే ఈ రీతిగా చేస్తుంది. అందుకే తన కుమారుని కూడా నేను గూటికి చేరనీయకుండా అలా పంపించేస్తున్నాను అన్నాడంట. అప్పుడు ఈ సారెళ్ళి చెప్పారంట, మరి ఇలా చెయ్యకండి, దేవుడు మరి ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు, మరి వాటికి ఎవరు న్యాయం చేస్తాడు, వాటిని సృష్టించిన న్యాయకర్తే కదా, అలా చెప్పారంట. సో మనం కూడా ఇతరులకు అలాగే సాధ్యమైతే ఆ మూగజీవులకు కూడా మరి సహాయం చేద్దాం. అలాగే సహాయం చేస్తే కలిగే ప్రతిఫలం ఏంటి? మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40వ వచనాలు చూసినట్లయితే, మరి నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారని అక్కడ యేసే చెప్తా ఉన్నారు. మీరెప్పుడు దప్పికొన్నారు, మేమెప్పుడు ఇచ్చామంటే అప్పుడు 40వ వచనంలో చెప్తారు కదా, మత్తయి సువార్త 25:40. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా చేసి సిలువ మీద ఉన్న ఆయన దాహాన్ని మనం తీర్చగలము. ఇతరులకు నిశ్చయంగా మనం సహాయం చేయబద్దులమై ఉన్నాం. మరి మన క్రిస్టియన్స్ చాలా మంది సరేనమ్మా ప్రార్థన చేద్దాం అని చెప్తారు, అలాగే చలిగాసుకో దుప్పటి కప్పుకో అని చెప్తారు. మాటల వరకు మాత్రం ఉండకూడదు, సహాయం కూడా చెయ్యాలని ఆయన దప్పికొన్నానని చెప్తా ఉన్నారు. ఆయనకి దప్పికేంటండి, ఆయన జీవజల ఓట ఆయనే ఉన్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తా ఉన్నాడు జీవజలముల చెంతకి. మరి అటువంటి ఆయన దప్పికొన్నానంటే ఇతరుల దప్పిక తీర్చండి, మీ దప్పిక తీర్చుకోండి, అలాగే నాకున్న ఆత్మల దప్పిని కూడా తీర్చమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన మరి ఇంతలా సహాయం చేస్తే అన్యాయస్తుడు కాదు, ఆయన పరలోక రాజ్య ప్రవేశాన్ని ఇస్తా ఉన్నాడు. మరి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమని అక్కడ చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. వి మస్ట్ హెల్ప్ అదర్స్. మనం భక్తి, నీతి, నిజాయితీలతో పాటు మరి ఇతరులకు సహాయం చేసినప్పుడు నిశ్చయంగా మరి యేసయ్య పరలోక రాజ్య ప్రవేశాన్ని ఇస్తాడు. అలాగే ఇతరులకి మరి వారి దప్పిక తీర్చకపోతే, అంటే వారికి సహాయం చేయకపోతే నిత్య నరకం. మరి లోకాసు వార్త 16వ అధ్యాయంలో చూస్తాం కదా, ధనవంతుడిది లాజరుది. మరి అక్కడ భూమి మీద ఉన్నప్పుడు తను మరి ఏ రకమైన నీళ్లు తాగాడో, మంచి ప్రశస్తమైన బిస్లరీ వాటర్, మినరల్ వాటర్లు తాగుంటారు. మరి అక్కడ నరకంలోకి వెళ్ళిన తర్వాత వ్రేలి కొనతో నీళ్లలో ముంచి లాజరు నా ఎద్దుకు పంపమని అరుస్తా ఉన్నాడు. మరి తను ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఏమాత్రము జాలి కనికరం కూడా లేదు. మరి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడంటే తిని కూడా విశ్వాసి. అలాగే పరదైస్లో మరి అక్కడ జీవజలం ఉంటది, ఒక చుక్కైనా చాలు జీవిస్తాను నేను నిత్యం అన్నట్టు. అప్పుడు లాజరు కనిపిస్తున్నాడు, అప్పుడు లాజరు గుర్తొచ్చారు. మరి తను భూమి మీద ఉన్నప్పుడు మరి నేను ఇంత తింటున్నానే, ఇంత వ్యర్థపరుస్తున్నానే, కింద పడిందాక ఎందుకు, ముందుగానే షేర్ చేద్దాం, మరి టైంకి తను కూడా తింటాడు అన్నది ఆలోచనే లేదు. కానీ మరి కింద పడ్డ రొట్టె ముక్కలు అవి డస్ట్బిన్లో వేసే బదులు అది కూడా బయట డస్ట్బిన్లో పడేస్తున్నారేమో, అవి తింటున్నారేమో, అంటే అవి కూడా వదులుకోలేదన్నమాట. మనం ఎంత భక్తి చేసినా ఇతరులకు సహాయం చేసే మనసు లేకపోతే నిజముగా అది వ్యర్థమేనండి. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. నిశ్చయముగా ప్రతి ఒక్కరము కూడా సహాయం చేద్దాం. మరి యాకోబు పత్రికలో ఉంటది కదా 1:27, తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నన్న భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. దేవునికి స్తోత్రం. ఇతరులకి మనం నిత్యంగా సహాయం చేయబద్దులమన్నాం. అలాగే ఆత్మీయంగా కూడా వారిని రక్షణ మార్గంలోకి నడిపించబద్దులమన్నాం. మరి యేసయ్య చేసింది అదే.
మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక్క ఆత్మ కోసం ఆయన ఎర్ర టెండలో కూర్చున్నాడండి. ఆమె వచ్చిన దాకా వెయిట్ చేస్తున్నాడు. అంతే అలసట పొంది అక్కడ కూర్చోటం మనం చూస్తా ఉన్నాం. మరి నేటి దినాలలో చాలా మంది ఆత్మల పట్ల భారమేమో కానీ ఆర్జన పట్ల భారంతో చాలా ప్రయాసపడిపోతూ ఉన్నారు. ఎక్కడన్నా ఒక్క ఆత్మే కదా అని చాలా ఈజీగా తీసుకొని దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఆ సైడ్ వెళ్ళటానికి కూడా ఇష్టపడరు అనమాట. అటు పెద్ద ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే ఎవరు ఆకర్షించబడట్లేదని. ఆ ఒక్క ఆత్మ ఎన్ని ఆత్మలు చెప్తుంది? మరి ఇక్కడ యేసయ్య చెప్పిన తర్వాత ఆ కొండ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి అందరికీ చెప్పినట్టు లేఖనాలు చూస్తూ ఉన్నాం. మరి ఆ ఒక్క ఆత్మ ద్వారా ఎంతమంది రక్షించబడతారు? మరి ఒక చిన్న సండే క్లాస్ పాప పాల్ యాంగిచో గారికి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఆయన నమ్మారు. తన బలహీనత నుండి విడుదల పొంది చాలా గొప్ప పరిచర్య చేశారు. మరి అతి పెద్ద సంఘం ప్రపంచంలోనే మరి ఆయన సౌత్ కొరియాలో నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్క ఆత్మే కదా అని ఎవ్వరు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. మరి యేసయ్య అంత ప్రయాసపడి ఆవిడ మరి పాప రోత జీవితాన్ని విడిచిపెట్టింది. ఆ కొండ రూపంలో అక్కడే పెట్టేసి మరి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మరి దేవుని చూద్దు రండి అని అక్కడ సువార్త ప్రకటన చేసింది. యోహాను సువార్త 4:39 చూసినట్లయితే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామనేది ఆవిడ నడిపించింది. తర్వాత ఇన్డెప్త్గా వారు కూడా విశ్వాసం నడిపించబడి మరి దేవుణ్ణి లోక రక్షకుడని వారు నమ్మటం విశ్వసించడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆవిడ యాక్చువల్లీ వ్యభిచారి. మరి అప్పటికే 5గురు ఉన్నారంట. ఉన్నవాడు కూడా ఆమెవాడు కాదని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి అయినప్పటికీ తన మాట నమ్మారంటే తను ఎంత బలంగా చెప్పిందో కదా. ఆ సువార్త ప్రకటన చెట్టు ఇమ్మీడియట్గా అక్కడ రక్షణ కార్యాలను చూస్తూ ఉన్నాం. మరి ఊరే మారిపోవటం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మే కదా అని మరి చిన్న మందే కదా అని ఎవ్వరు నిర్లక్ష్యపరచకూడదు. మరి యేసయ్యని సిలువ మీద చూసి మరి దప్పిగొనుచున్నాను, ఆయన దప్పిక తీర్చాలంటే అట్లానే మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక్క ఆత్మ కోసం యాకోబు బావి యొద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. అందున వారు సమరయులు అన్యులు అనేకులు రక్షించబడ్డారు. అక్కడ దేవునికి స్తోత్రం. రక్షణ కార్యాలు జరిగినాయి. మరి ఈ రోజు రేపు టీవీల్లో యూట్యూబ్లో చూసి పెద్ద పెద్ద సంఘాలు మందా లేదని ఎవరు నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి నమ్మకంగా ఇచ్చిన ప్రతి దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. ఏ పనిని ఏ పరిచయం నిర్లక్ష్య పెట్టకూడదు. ఎవరి వారి క్యాలిబర్ని బట్టి దేవుడు తలాంతులను పంచిపెట్టి ఇస్తాడు. మరి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 5 అని ఇచ్చారు. మరి దాంతో వ్యాపారం చేసుకొని బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. దానితో మంచిగా ఆత్మలు రక్షించి, అంతేగాని మరి ఉన్న చిన్న మందని చూసుకొని ఆ చెడ్డ దాసుడు ఏ రీతిగా అయితే ఇచ్చిన ఒక్క తలాంతుని టాలెంట్ని మరి రుమాల్లో కట్టి చుట్టి భద్రంగా భూమిలో దాచిపెట్టినట్టు చేయకూడదు. మరి నేను ఇంకొకరికి ఇచ్చేవాడిని కదా అని దేవుడు పనిష్ చేసే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు. అలాగే మూలవాక్యంలో మనం చూసినట్లయితే సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అంటే యాక్చువల్లీ మరి 6వ మాట కదా సమాప్తమైందని. కాకపోతే ఇక్కడ ఏంటంటే తండ్రి ఏ రీతిగా లోకాన్ని ప్రేమించారో అదే రీతిగా కుమారుడైన క్రీస్తు కూడా ఇక్కడ మానవ రూపిగా వచ్చి మరి అందరిని ప్రేమించి క్షమించి విజ్ఞాపనలతో రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి, అలాగే తను ఈ లోకానికి రావటానికి మూలమైన తల్లి మరియను కూడా న్యాయం చేసి మరి మొత్తం సెటిల్ చేసేసారు. ఆ తర్వాత మరి నువ్వు వచ్చిన పని అయిపోయింది నాయన అని దేవుడు చెయ్యి విడిచడం, మరి ఆ తర్వాత ఆయన దప్పికొనటం. అంటే దేవుడు చెయ్యి విడిస్తే ఇంకంత డ్రైనేజే. ఏ విషయంలో కూడా మనం మరి జీవాన్ని కానీ సమృద్ధి కానీ ఆశీర్వాదాన్ని కానీ అభిషేకాన్ని కానీ చూడలేమన్న దానికి సాదృశ్యంగా ఆయన దప్పికొనటం మనం చూస్తా ఉన్నాం అన్నమాట. మరి అంతకు ముందే మొత్తము కూడా సమాప్తమైంది. మరి ఆయన వచ్చిన పని మరి రక్షణ మార్గాన్ని చూపించడం, మరి సిలువల దొంగకు చూపించాడు. అలాగే దైవ కార్యంతో పాటు కుటుంబ భారాన్ని బాధ్యతను కూడా నిర్వర్తించడం, అది కూడా 3వ మాట ద్వారా నెరవేర్చారు. 4వ మాటలో ఇక నువ్వు వచ్చిన పని నువ్వు ఫినిష్ చేసుకున్నావు, వచ్చేసి అంటానికి సాదృశ్యంగా దేవుడు చెయ్యి విడవటం. ఎందుకంటే ఆయన అక్కడ చెయ్యి విడిస్తేనే ఇక్కడ మనం పాప విమోచన, అంటే ఆయన ప్రాణం విడుస్తాడు, దాని ద్వారా పాపాల నుండి విమోచన పొందుకుంటాము అని. అలాగే 5వది చూసినట్లయితే
5వ మాట ఏంటంటే, దప్పికొనుచున్నాను, ఆత్మల పట్ల భారం ఇంకా నాకున్నది, ఆ దాహం మీరు తీరుస్తారా అని దేవుడు మనల్ని అడుగుతున్నట్టు అన్నమాట. ఎందుకంటే ఆయన అక్కడ ఇగ్నైట్ చేశారు. మరి అక్కడ తన ప్రవర్తన బట్టి, తన తీరును బట్టి, శిలువ మీద తను క్షమించి ప్రేమించిన విధానాన్ని బట్టి, మరి అక్కడ 2వ మాటలో దొంగ మారు మనసు పశ్చాత్తాపంతో అక్కడ రక్షించబడటం మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి తను ఇగ్నైట్ చేసిన ఆ ఫైర్ని మనం కొనసాగించబద్దులమన్నాం. ఆయన దాహం కలిగి ఉన్నాడంటే మరి ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా సువార్త సర్వ సృష్టిలో ప్రకటించబడాలి. మరి ఆయన మార్కు సువార్త 16వ శిష్యులు చెప్తాడు కదా, మరి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటన చేయడానికి. మరి ఆయన యేసయ్య ఏదైతే మనకు అప్పచెప్పి వెళ్ళి ఉన్నాడో ఆ బాధ్యతను, ఆయన దాహాన్ని తీర్చబద్దులమే ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే లేఖనము నెరవేరునట్లు, మరి ఇది కూడా ఆయన దాహమై ఉన్నది. మరి యేసయ్య తన పక్షంగా ఉన్న లేఖనాలు నెరవేర్చవచ్చిన వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. మరి యేసయ్య పుట్టుక నుండి పునరుత్థానం వరకు దాదాపు 324 ప్రవచన లేఖనాలు ఉన్నాయంట. మరి అవన్నీ కూడా యేసయ్య మరి ఫుల్ఫిల్ చేయటం మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ అంత కొన ఊపిరితో ఉండి, అంటే సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగాడంట. అంత కొన ఊపిరిలో ఉండి మరి నాలుక పెడచకట్టుకుపోయి దవడ కంటుకుంటూ అలసట, ఆయాసం, మరి నిస్సత్తువులో ఉండి కూడా, కొన ఊపిరితో ఉండి కూడా ఆయన ఇక్కడ మాట పలకటం మనం చూస్తూ ఉన్నాము. లేఖనాలు నెరవేర్చడానికి ఆయన ఎంత ప్రయాసతో ఈ మాట చెప్పారు కదా. మరి మొత్తం అయిపోతే ఎట్లా, నేను తప్పికొన్నానన్న మాట అది పెండింగ్ ఉండకూడదు అని యేసయ్య గుర్తెరిగి మరి సిలువలో పలికిన 7 మాటల్లో మరి ఆయన అన్ని శ్రమలు, హింసలు, శరీరం మొత్తం దున్నబట్టానికి, చీల్చబట్టానికి ఇచ్చాడు. మరి శరీరంలో ఒక్క బ్లడ్ డ్రాప్ కూడా లేదు. అయినప్పటికీ అంత సఫరింగ్లో, అంత ఆవేదనలో కూడా ఈ మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 21:42 చూసినట్లయితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అని చెప్పే సందర్భంలో మీరు లేఖనము ఎన్నడూ చదవలేదని చెప్పారు. అలాగే మత్తయి సువార్త 26:54 సిలువకి అప్పచెప్పక ముందు గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు యేసయ్య ఈ మాట పలుకుతున్నారు, నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. మరి నేను అడిగితే దేవుడు నాకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువగా పంపిస్తారు కదా, మరి ఇవన్నీ జరగాలంటే ఈ రీతిగానే ఉండాలి అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే మార్కు సువార్త 12:24 మరి ఒక స్త్రీకి 7 పురుషులు ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు అని పునరుద్ధానమందు మరి ఎవరికి భార్యగా ఉంటుందని అడిగిన క్వశ్చన్కి మరి పునరుద్ధానమందు వివాహాలు ఉండవని చెప్పడానికి లేఖనాలను ఎరుగకపోవటం వలన మీరు పొరబడుచున్నారని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాగే లూకా సువార్త 24:45 చూస్తే లేఖనములు గ్రహించుటకు ఆయన వాని మనస్సును తెరిచెను. ఇది పునరుద్ధానం తర్వాత జరిగిందన్నమాట. మరి నేటి దినాలలో చాలా మంది లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోక దాని మీద డిబేట్స్తో మాట్లాడుతూ ఉన్నారు. అన్యులు, దేవుని ఎరుగని వారు, మరి వారికి ఉన్న ఆ జ్ఞానంతో, ఏదైతే అక్షర జ్ఞానంతో ప్రతిదీ గ్రహించలేము. అది దేవుడు మన మనస్సును తెరిస్తే కానీ మనకి గ్రహింపు రాదు. మరి లుదియా హృదయాన్ని దేవుడు తెరవజేశాడు కనుక మరి పౌలు చెప్తున్న మాటలందు లక్ష్యం ఉంచడం మనం చూస్తాము. అది దేవుడు మనస్సు తెరిస్తేనే కానీ అది గ్రహింపు సాధ్యం కాదు. అలాగే యోహాను సువార్త 10:35 చూసినట్లయితే లేఖనము నిరర్ధకము కానేరదు. దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తుల కార్యములు 17:10-11 చూసినట్లయితే మరి బెరయ సంఘస్థులు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనాన్ని పరిశోధిస్తూ రావటం మనం చూస్తూ ఉంటాము. మరి మనం సరిగ్గా బైబిల్ చదవటమే అంతంత మాత్రం, ఇంకా పరిశోధన కూడా అనుకుంటాం, కానీ అలాగుండరాదు. లేఖనాల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే అంత కొన ఊపిరితో కూడా నాలుక దవడకు అంటుకుంటూ నాలుక ఎండిపోయినా కానీ దేవుడు చెప్తున్న మాట ఇది, దప్పికొనుచున్నానని. లేఖనాల పట్ల కూడా ఆయన దాహం కలిగి ఉన్నాడు, లేఖనాలు నెరవేర్చబడటానికి. అలాగే ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు. అలాగే ఆత్మలని ఆత్మీయతలోకి, భక్తి మార్గంలోకి నడిపించాలంటే క్రైస్తవులను మనము సహాయం చేసే మనసు కూడా కలిగి ఉండాలి. మరి ప్రేమించడం, క్షమించడంతో పాటు సహాయం చేసే మనసు కూడా ఉన్నప్పుడు ఏంటంటే వారు అనేకులు వారి అవసరతలు తీర్చబడటానికి, స్వస్థతల కోసం, అద్భుతాల కోసము
అప్పుల నుండి విడుదల కోసమో, బంధకాల నుంచి విడుదల కోసమో, దేనికోసం వచ్చినా కానీ మొదట వారి అవసరత తీర్చబడిన తర్వాత, ఆత్మీయతలకు నడిపించబడిన తర్వాత ప్రభువుని హత్తుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ 5వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఇతరులకి సహాయం చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలము పోగొట్టుకోరని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి అంత మాత్రమే కాదు కానీ నశించిపో ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. మరి మనం కూడా జీవజల ఓటైన దేవుని విడిచిపెట్టకుండా ఉండాలి. అలాగే లేఖనాలను పరిశోధించబద్దులమే ఉన్నాం. మరి మన పక్షంగా ఉన్న ప్రవచనాలు నెరవేర్చుటకు మరి ప్రభువుకి మనం సమర్పించుకోవాలి. ఏ పరిస్థితి అయినప్పటికీ నిత్యంగా లేఖనాలు, ప్రవచనాలు ఏవైతే మన పక్షంగా దేవుడు వాగ్దానపూర్వకంగా ఇచ్చారో అవి మొత్తం కూడా మనం స్వతంత్రించుకునే వరకు మరి ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. మరి లేఖనాన్ని నెరవేర్చడానికి కొన్న ఊపిరితో ఉన్న యేసయ్య ఎంతగా ప్రయాసపడినారో మనం కూడా వాక్యానుసారమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. నిజంగా వాక్యాన్ని మనతో పోల్చుకుంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అనుకుంటారు. బట్ దేవునితో మనం వన్స్ ఆయనతో ఎక్కువగా సన్నిహితంగా సహవాసం చేస్తూ ఉంటే దట్స్ క్వైట్ ఈజీ. మరి సేయింగ్ ఒకటి ఉంటుంది కదా, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా అంటారు. అలాగే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరయ్యారంటారు కదా. అలాగే దేవుని స్వరూపంలోకి మనం మార్చబడతాం అన్నమాట. మరి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయముగా లేఖనాలలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. లేఖనానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అనేక ఆత్మను ప్రభు యొద్దకు నడిపిస్తూ ఆయన దాహాన్ని తీర్చి ధన్యుల మగుదుము గాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.